ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. పాశుపతం ఉన్నప్పటికీ అర్జునుడు భీష్మ, ద్రోణ, కర్ణలపై యుద్ధం గెలవలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ప్రయోగించలేదు? మహాభారత యుద్ధంలో అర్జునుడి వద్ద సమస్త సృష్టిని అంతం చేయగల పాశుపతాస్త్రం ఉన్నప్పటికీ భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహారథులను ఎదుర్కొనేటప్పుడు అతను దానిని ఎందుకు ప్రయోగించలేదు అనే అంశం కేవలం ఒక యుద్ధవ్యూహం మాత్రమే కాదు, అది పరమ నైతికత, ధర్మ సూక్ష్మం మరియు కర్మ సిద్ధాంతాల సమాహారం. కిరాతార్జునీయం, పరమశివుడి కఠిన నిబంధనలు. పాండవుల వనవాస కాలంలో కామాఖ్యవనంలో ఉన్నప్పుడు వేదవ్యాసుడి సూచన మేరకు అర్జునుడు ఇంద్రకీలాద్రిపై పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు కిరాత వేషంలో వచ్చి అర్జునుణ్ణి పరీక్షించి అతని పరక్రమానికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ సమయంలో శివుడు అర్జునుడికి ఒక స్పష్టమైన హెచ్చరిక చేశాడు. అర్జున, ఈ అస్త్రం సామాన్యమైనది కాదు. ఇది త్రినేత్రుడి క్రోధాగ్ని. దీనికి ఎదురు లేదు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవులపై ప్రయోగించకూడదు. ఒకవేళ కేవలం అహంకారంతోనో లేదా అల్పశత్రువులపై కోపంతోనో దీనిని ప్రయోగిస్తే అది శత్రువుతో పాటు ప్రయోగించిన వాడిని, ఆపై సమస్త సృష్టిని దహించి వేస్తుంది. దేవతలు, దానవులు వంటి అలౌకిక శక్తులపై సృష్టి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మాత్రమే దీనిని వాడాలి. కురుక్షేత్రంలో భీష్మ, ద్రోణ, కర్ణులు ఎంతటి మహాయోధులైనప్పటికీ వారు నరరూపంలో ఉన్న మానవులే. కాబట్టి పరమశివుని ఆజ్ఞను జవదాటడం సృష్టి వినాశనానికి దారితీస్తుందని అర్జునుడికి తెలుసు. కురుక్షేత్ర యుద్ధ నియమాలు, ధర్మ పరిమితులు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో కొన్ని యుద్ధ ధర్మాలు కుదుర్చుకున్నాయి. భీష్మ పితామహుడు స్వయంగా ఈ నియమాలను పర్యవేక్షించాడు. దివ్యాస్త్రాలను కేవలం అవతలి యోధుడు కూడా దివ్యాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దానిని అడ్డుకోవడానికే వాడాలి తప్ప సాధారణ సైన్యాన్ని ఊచకోత కొయ్యడానికి వాడకూడదు. నేటి కాలంలో అణు ఆయుధాలను ఎలాగైతే నిషేధించారో నాటి కాలంలో పాశుపతము, బ్రహ్మాస్త్రము వంటివి అటువంటివే. పాశుపతాస్త్రం అనేది ఒక్కరిని మాత్రమే చంపేది కాదు. అది ఒక్కసారి విడుదలైతే కోట్లాది మంది సైన్యాన్ని, పర్యావరణాన్ని క్షణాల్లో బూడిద చేస్తుంది. యుద్ధ నియమాల ప్రకారం ఇది ఘోరమైన అధర్మం అవుతుంది. పాశుపత అస్త్ర వినాశకర శక్తి. పూర్వము త్రిపురములు అనే 3 పురాలను ఏలే రాక్షసులను సంహరించడానికి పరమశివుడు ఈ పాశుపత అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఒక్క అస్త్రం 3 నగరాలను, అందులోని కోట్లాది మందిని, వారి సంపదను సమూలంగా బూడిద చేసింది. దీనిని ప్రయోగిస్తే కేవలం కౌరవ సైన్యమే కాదు, అర్జునుడి పక్కనే ఉన్న పాండవ సైన్యం, అన్న ధర్మరాజు, తమ్ముళ్ళు, గురుదేవుడైన కృష్ణుడు కూడా ఆ దాటికి తట్టుకోలేరు. అస్త్ర ప్రభావం వల్ల భూమి సారాన్ని కోల్పోతుంది, నదులు ఎండిపోతాయి, తరతరాల వరకు అక్కడ వృక్షాలు మొలవవు. శత్రువుని చంపడం కోసం స్వపక్షాన్ని, ప్రకృతిని బలిపెట్టడం వీరత్వం అనిపించుకోదు. శ్రీకృష్ణుడి లీలా విశేషాలు. శ్రీకృష్ణుడి అవతార లక్ష్యం కేవలం కౌరవులని చంపడం కాదు, ధర్మ సంస్థాపన. అధర్మాన్ని అధర్మ మార్గంలో అంతం చేస్తే గెలిచిన ధర్మానికి విలువ ఉండదు. అందుకే కృష్ణుడు ప్రతి ఒక్క మహారథుడి మరణాన్ని వారి వారి కర్మలకు, పాత శాపాలకు అనుగుణంగా వ్యూహరచన చేశాడు. భీష్ముడికి ఇచ్ఛామరణం ఉంది. అతనికి స్వయంగా లొంగిపోయే మార్గం తెలుసు. శిఖండిని అడ్డం పెట్టుకొని
భీష్ముణ్ణి శరతల్పంపై పండుకోబెట్టడం వెనక ఉద్దేశం అతని ప్రతిజ్ఞను గౌరవిస్తూనే అతనికి ముక్తిని ప్రసాదించడం. ద్రోణాచార్యుడు. ద్రోణుడు బ్రాహ్మణుడు, గురువు. అస్త్ర సన్యాసం చెయ్యకుండా అతనిని చంపడం సాధ్యం కాదు. అందుకే అశ్వత్థామ అతః కుంజరః అనే సత్య అసత్యాల కలయికతో అతని మనసు విరిచి ధ్యానంలో ఉండగా దుష్టద్యుమ్నుడి చేత వధించేలా చేశాడు. కర్ణుడికి ఉన్న బ్రాహ్మణ శాపం, భూదేవి శాపం నెరవేరాలి. అప్పుడే కర్మ సిద్ధాంతానికి గౌరవం దక్కుతుంది. పాశుపతం వాడితే ఈ కర్మలన్నీ శూన్యమైపోతాయి. కృష్ణుడి లీలకు, వ్యూహానికి అర్థం లేకుండా పోతుంది. గురు శిష్య పితామహ బంధాలు మరియు అర్జునుడి నైతికత. యుద్ధరంగంలో అర్జునుడు ఎదుర్కొన్న అతిపెద్ద శత్రువు కౌరవులు కాదు, అతని మనసులోని మమకారం. భగవద్గీత పుట్టింది అందుకే. నాకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడి గుండెల్లోకి నన్ను చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకొని పెంచిన భీష్మ పితామహుడి రొమ్ముపైకి నేను బాణాలు ఎలా వెయ్యగలను అని ఏడ్చిన అర్జునుడు వారిపై సమూల వినాశనం తెచ్చే పాశుపత అస్త్రాన్ని ప్రయోగించడం కలలో కూడా ఊహించలేడు. సాధారణ బాణాలతో వారిని ఎదుర్కోవడం క్షత్రియ ధర్మం. కానీ పాశుపతం లాంటి రౌద్ర అస్త్రాన్ని వాడటం వారిని ఘోరంగా అవమానించడమే అవుతుంది. అర్జునుడు తన గురువులను గౌరవంగానే గెలవాలనుకున్నాడు. కర్మ సిద్ధాంతం విధిలిఖితం. మహాభారతం అంతా కర్మ సిద్ధాంతం చుట్టూ తిరుగుతుంది. ఎవరి మరణం ఎలా రాసిపెట్టి ఉందో అలాగే జరగాలి. భీష్ముడు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు విడవకూడదు. ఎందుకంటే అతను పూర్వజన్మలో వసువు. భూమిపై అతని శాపకాలం అలా ముగియాలి. ద్రోణుడు తన పుత్ర వ్యామోహం వల్లే ప్రాణాలు కోల్పోవాలి. కర్ణుడు తన దానగుణం, శాపాల వల్లే పతనం అవ్వాలి. ఒకవేళ అర్జునుడు పాశుపత అస్త్రాన్ని ప్రయోగిస్తే వీరందరూ కర్మఫలాలు అనుభవించకుండానే ఒకే క్షణంలో అంతమైపోతారు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. అర్జునుడి అంతర్మదనం మరియు దూరదృష్టి. అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు ఒక మాట చెప్పాడు: నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి మాత్రమే. అర్జునుడు యుద్ధం చేసింది కేవలం ధర్మరాజ్యాన్ని స్థాపించడానికి. యుద్ధం ముగిసిన తర్వాత బతికి ఉన్న ప్రజలను పాలించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఒకవేళ పాశుపతం వాడి మొత్తం కురుక్షేత్రాన్ని, పరిసర ప్రాంతాలను శ్మశానంగా మార్చేస్తే ఆ తర్వాత ధర్మరాజు దేనికి రాజవుతాడు? శ్మశానానికి అధిపతి అవుతాడా? అందుకే అర్జునుడు అత్యంత విచక్షణతో వ్యవహరించి నాకు విజయం కావాలి, కానీ అది విధ్వంసం ద్వారా వచ్చే శ్మశాన నిశ్శబ్దం కాకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఇతర దివ్యాస్త్రాల సమర్థత. అర్జునుడి వద్ద పాశుపతం ఒక్కటే లేదు. ఇంద్రుడి ఇచ్చిన అస్త్రాలు వాయు అస్త్రం, ఆగ్నేయాస్త్రం, నారాయణాస్త్రం మరియు సమ్మోహనాస్త్రం వంటి అనేక పరిమితి ప్రభావం కల దివ్యాస్త్రాలు ఉన్నాయి. శత్రువుల అస్త్రాలను తిప్పికొట్టడానికి ఆయా నిర్దేశిత అస్త్రాలను ప్రయోగిస్తే సరిపోతుంది. ఉదాహరణకు కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దానిని శాంతింపజేశాడు. కాబట్టి తనకున్న ఇతర అస్త్రాల శక్తితోనే శత్రువులను జయించగలననే నమ్మకం, సామర్థ్యం అర్జునుడికి ఉన్నాయి. అందువల్ల పాశుపతం అనే అంతిమ ఆయుధాన్ని తీయాల్సిన అవసరమే రాలేదు. పాశుపత అస్త్రం అనేది అర్జునుడి శక్తికి నిదర్శనం అయితే దానిని ప్రయోగించకపోవడం అతని విచక్షణకు, సంస్కారానికి మరియు నైతికతకు నిదర్శనం. గాంధీవి కేవలం ఒక విలుకాడు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి లీలను సక్రమంగా నడిపించిన ఒక ఉత్తమ ధర్మరక్షకుడు అని చెప్పడానికి
ఈ నిర్ణయమే ఒక గొప్ప ఉదాహరణ. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.